హాయ్ అందరికీ నమస్కారం. పెసరపిండితో మామిడికాయ పచ్చడి నేనెలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. చూడ్డానికి ఎంత బాగుందో, తినడానికి అంత కమ్మగా ఉంటుంది. ఒకటే కాయ పెట్టాను, పచ్చడి ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి పొట్టు పెసరపప్పు వాడుకున్నాను ఈ పచ్చడి కోసం. ఇది వేయించుకోవడం కోసం మంట ఎక్కువగా పెట్టుకోకూడదు. సిమ్ టు మీడియం క్వాంటిటీని బట్టి, మరీ తక్కువ క్వాంటిటీ ఉంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని పొడి పట్టిన తర్వాత మొత్తంగా అవసరం పడదు, కాస్త మిగులుతుంది. అది ఎక్కువగా ఉంటే మనం అన్నంలోకి కూడా కలుపుకోవచ్చు అని చెప్పేసి నేను కాస్త ఎక్కువగానే వేయించాను. ఈ పప్పు ఇప్పుడు పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఫైబర్ కంటెంట్ పోకూడదని హోల్ గ్రెయిన్సే వాడాలి అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. కావాలనుకుంటే మనం పెసర్లుగా కూడా తీసుకొని వేయించుకోవచ్చు. ఇలా మెత్తగా పట్టుకోవాలి. మిక్సీ పొడి జారు ఉంటుంది కదా, అందులో 2 సార్లు వేసి పట్టుకున్నాను. ఇక కారం ఉప్పు కొలతలన్నీ కూడా అందాదా తోచినట్టుగా వేశాను. ఇలా తయారు చేసుకున్న పొడిని మనం కావాలంటే డైరెక్ట్గా అలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగా ఉంటుంది. నాకు ఇక్కడ ఉప్పు కారాలు రుచి చూసుకున్న తర్వాత మరింత కారం ఉప్పు అవసరం అనిపించింది. మళ్ళీ కాయ పులుపును కూడా దృష్టిలో పెట్టుకుంటాం కదా, అలా అన్నింటినీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే కాస్త పసుపు, కాస్త మెంతిపిండి. ఇది మొత్తంగా అవసరం పడలేదు, కాస్త పొడి పక్కకు పెట్టుకున్నాను. చూపిస్తాను వీడియోలో మీకు అది కూడా. గంట లేదా 2 గంటలు నీళ్ళల్లో వేసి తీసిన తర్వాత కాయని మంచిగా తుడుచుకొని తేమ పోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎద్దుగానుగ నువ్వుల నూనె వేడి చేసుకొని చల్లారడం కోసం పక్కన పెట్టుకున్నాను. కాస్త పొడి పక్కన పెట్టుకున్నాను. మిగిలిన పొడిలో ఈ ముక్కలు వేసి కలుపుకున్నాను. ముక్కలకి పిండి మంచిగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ముందుగా కాచి చల్లార్చుకున్న నూనె ఉంది కదా, అది వేసి కలుపుకోవాలి. కావాలంటే పచ్చి నూనె కూడా వేసి కలుపుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. కమ్మగా పుల్లగా కారంగా అన్నీ కలిపి ఉంటాయి కదా, చాలా ఇష్టంగా తింటారు. మనకే తినాలనిపిస్తుంది. అలా ఎంత సులువు కదా ఈ పచ్చడి చేసుకోవడం. కొలతలు అంటారా, నేను ప్రత్యేకించి చెప్పాను కదా, కొలతలు ఏవి మెజర్ చేసుకోలేదు, నాకు తోచినట్టుగా వేసుకున్నాను. కాబట్టి మీరు ప్రయత్నించండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. మరుసటి రోజు ఉదయం వరకు ఎలా ఉంది చూస్తున్నారు కదా. దీన్ని మేము అన్నంతో కాకుండా కాస్త పూరితో పెట్టుకున్నాం. పూరికి చెనా కర్రీ చేసినా సరే ఇలా కాస్త పచ్చడి పెట్టుకొని తినాలనిపించింది. ఇక అన్నంతో మీరు ఎలాగో ప్రయత్నిస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్. ఇక ఈ పొడి కూడా వేడి వేడి అన్నం